ప్రపంచవ్యాప్తంగా డాలర్ విలువ పడిపోవటం వల్ల బంగారం ధర పెరిగిపోతుందా అంటే 100% నిజమండి. డాలర్ విలువ వచ్చేసి ప్రపంచ మార్కెట్లో 57.7% కు పడిపోయిందండి. అందువల్లనే డాలర్ కంటే బంగారం సేఫ్ అని చెప్పేసి బంగారంలో చాలా మంది దేశాలు పెట్టుబడులు పెడుతున్నారండి. బంగారాన్ని ఎందుకు అంత డిమాండ్ పెరిగిందంటే ఎవరు దీన్ని కంట్రోల్ చేయలేరండి. ఏ శాంక్షన్ కూడా ఫ్రీ చేయలేదు. సో ప్రత్యామ్నాయ మార్గంగా ఇది సేఫ్ అని చెప్పేసి మదుపరులు భావించడం వల్ల, ప్రపంచంలోని చాలా దేశాలు భావించడం వల్ల బంగారంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారండి. అందుకే ప్రస్తుతం బంగారం వచ్చేసి 1,65,000 పై చిలుకులో ఉందండి. ఒక్కసారి మనం భారతదేశం పైన బంగారం నిల్వలు ఏ విధంగా పెంచుకుందో ఒక్కసారి విశ్లేషణ చేద్దామండి. 2020లో ఇండియాలో బంగారం వాటా వచ్చేసి 9% అండి. ప్రస్తుతం 2026కు వచ్చేసరికి బంగారం వాటా 13.6% పెంచుకుందండి. ఎందుకు బంగారం వాటా భారతదేశం పెంచుకుందంటే మెయిన్గా భారత్ ఫారెక్స్ రిజర్వాయర్లో అమెరికాకు సంబంధించిన ట్రెజరీలో బాండ్లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టిందండి. ఇప్పుడు ట్రంప్ ఒకవైపు టారిఫ్ విధించడం, డాలర్ విలువ పడిపోవడం, అదేవిధంగా యుద్ధ మేఘాలు కమ్ముకోవటం వల్ల ప్రపంచంలోని చాలా దేశాలు డాలర్లో పెట్టుబడులు పెట్టడం కంటే బంగారంలో పెట్టుబడులు పెట్టడం సేఫ్ అని చెప్పేసి భావించడం వల్లనే బంగారం ధర పెరిగిపోతుందండి. అసలు అమెరికా ఒక బ్లండర్ మిస్టేక్ చేసిందండి. రష్యాకు యుక్రెయిన్కి మధ్య వారు జరుగుతున్న సమయంలో యుక్రెయిన్ పైన యుద్ధం ఆపకపోతే రష్యాకు సంబంధించినటువంటి అమెరికాలో బాండ్లో పెట్టుబడులు పెట్టారండి. విదేశీ మారక నిల్వలు కూడా స్తంభింపజేస్తామనే స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల భవిష్యత్తులో ఏదైనా మాకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని చెప్పేసి చాలా దేశాలు భావించడం వల్లనే బంగారంలో పెట్టుబడులు పెడుతున్నారు. అందువల్లే డాలర్ విలువ క్షీణించిపోతుందండి. ఈ విధంగా ఆకాశమే అద్దుగా బంగారం ధర పెరిగిపోతే పతనం అంచులో డాలర్ విలువ నడుస్తుందండి. ఇది డాలర్ పైన బంగారం పైన నా యొక్క విశ్లేషణ.